ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు ఇంకో రెసిపీతో వచ్చానండి. అదేంటంటే చిన్న చేపలు ఉంటాయి కదా, నెత్తళ్ళు అంటారు, పక్కెలు అంటారు, పాల చేపలు అంటారు. దీనికి చాలా రకాల పేర్లే ఉన్నాయి. చిన్న చిన్న బుజ్జి బుజ్జి చేపలు అనమాట. వాటి పులుసు చేస్తున్నాను. అసలు సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్నాను, కానీ దొరకలేదు మా ఊర్లో. ఈరోజైతే దొరికాయి, తెచ్చి కర్రీ చేశానమాట. చాలా బాగుంది. ఇంకా ఇదిగోండి, ఉల్లిపాయలు, టొమాటోస్, పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. నేను హాఫ్ కేజీలో పావు కేజీ అంతా చేస్తున్నాను. ఇంకా మిగిలినవి ఫ్రై కోసం పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ చేపలు అనమాట. చూడడానికి భలే ఉన్నాయి కదా, వైట్గా. అసలు వీటి కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశాను, వెతికాను, ఇప్పుడు దొరికాయన్నమాట. దీన్ని ముందుగా వాళ్ళు వాష్ చేసేస్తారు. అయినా సరే మనం కూడా మళ్ళీ వాష్ చేసుకోవాలి. చిన్న పొలుసులా ఉంటుంది, అది పోవడం కోసం 1 స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ అంతా ఉప్పు వేసుకొని, కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఆ పులుసు చక్కగా రాదు నీట్గా. అందుకోసం కల్లుప్పు మాత్రం వేసుకొని చక్కగా రుద్దుకొని వాష్ చేసుకోండి. ఇదిగోండి, చూపించిన విధంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికోసము యాలకులు 2, లవంగాలు 3, దాల్చిన చెక్క 1 ఇంచు, ఒక్క అనాస పువ్వు, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను వేసేసుకొని, దాంట్లోని గసగసాలు కూడా ఒక 1 స్పూను, చిన్న స్పూన్తో 1 స్పూను సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇవి లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకుందాము. ఈజీగానే ఫ్రై అయిపోతాయి. ఇవి మసాలా అప్పటికప్పుడు పట్టుకోండి ఫ్రెష్గా. టేస్ట్ బాగుంటుంది, మనకి టేస్ట్ ఫ్లేవర్ఫుల్గా వస్తుంది, టెక్స్చర్ కూడా సూపర్గా వస్తుంది. ట్రై చేయండి. ఇవి ఫ్రై అయిపోయాయి. ఈ టైంలో నేను ఎండు కొబ్బరి ప్లస్ వెల్లుల్లి వేసి పౌడర్ పట్టుకున్నదనమాట. అది ఒక 1 స్పూన్ వేసుకొని దీనిలోనే ఫ్రై చేసేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని, ముందుగా వీటిని పౌడర్ పట్టేసుకొని, ఈ పౌడర్లో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలు హాఫ్ వంతు వరకు కట్ చేసుకున్న హాఫ్ వంతు వరకు మిక్సీ జార్లో వేసుకొని, మిగిలిన టొమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను. టొమాటోస్ 2 చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను, అవి కూడా వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేయాలనుకున్నాను, కానీ మళ్ళీ మంటగా అనిపించి తీసేసాను అనమాట. ఇంకా వీటినన్నిటిని పేస్ట్ లాగా మెత్తగా పట్టేసుకుందాము మన కర్రీ కోసము. ఇంకా స్టవ్ వెలిగించేసుకొని కళాయిలో నూనె వేసుకుంటున్నాను. ఫిష్ కర్రీకి ఎప్పుడైనా నూనె, ఉప్పు, కారం కరెక్ట్గా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, చూసుకొని వేసుకోండి. ఇదిగోండి, ముందుగా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఈజీగానే కలర్ మారిపోతాయి. ఈ టైంలో మనం పేస్ట్లా పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా చక్కగా వేసేసుకుందాము. మొత్తం వేసుకొని అది పేస్ట్ని కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కాస్త పైకి తేలేంత వరకు, పేస్ట్లో పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుందాము. ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఒక 3 మినిట్స్లో ఫ్రైకి వచ్చేస్తుంది. ఆయిల్ అయితే చూపించిన విధంగా చేసుకోండి. ఇంకా ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అది ఒక పావు స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. మనం చేసే క్వాంటిటీకి బట్టి పావు స్పూన్ అంత అల్లం పేస్ట్ సరిపోతుంది. వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము. అది పచ్చివాసన పోతే సరిపోతుంది. చూడండి, ఆయిల్ పైకి తేలుతుందంటే మనం వేసిన పేస్ట్ చక్కగా ఫ్రై అయిందని అర్థం అనమాట. ఏ కర్రీలో అయినా ఆయిల్ పైకి వచ్చేసిందంటే మన కర్రీ టెక్స్చర్కి లాస్ట్లో ఉంది అని అర్థం అనమాట. ఇంకా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది ఒక 5 మినిట్స్లో. ఇప్పుడు నేను చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాను. ఒక 2 లోటాలంత వాటర్ వేసుకుంటున్నాను. పులుసుతో పాటు ఈ పులుసులోనే వాటర్ వేసి మిక్స్ చేసుకున్నాను. పచ్చిమిర్చితో కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఇంకా ఈ పులుసులో ఇంకొక ముందు 1 లోటా వేసాను కదా వాటరు, ఈ టైంలో ఇంకొక హాఫ్ లోటా వేసుకుంటున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా మనం కడిగి పెట్టుకున్న చేపలని కూడా వేసుకుందాము. వేసేసుకొని చేపల కూరలో
ఎప్పుడైనా సరే మనము లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కుక్ చేయొద్దు. ఎందుకంటే ముక్క చిదిరిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో మాత్రమే వండుకోండి, కుక్ చేసుకోండి. అప్పుడు బాగా వస్తుందన్నమాట. ఇంకా మన ఉప్పు కారాలు వేసుకుందాము. పసుపు ఒక పావు స్పూను, దాంతోపాటు ఉప్పు ఒక 1 స్పూను. ఉప్పు కారాలు ఇప్పుడు వేసుకోండి. లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. 1 స్పూన్ అంత ఉప్పు. ఇప్పుడు 2 స్పూన్లంత కారం వేస్తాను. చెప్పాను కదా, ఉప్పు కారాలు కాస్త ఎక్కువగానే ఉండాలి, పులుసు కర్రీ కాబట్టి. ఇంకా ఇవన్నీ వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో నాకైతే ఒక 20 మినిట్స్ పట్టింది పులుసు దగ్గర పడడానికి. చూడండి, బబుల్స్ వస్తూ దగ్గర పడిపోయింది పులుసు అయితే. ఇదిగోండి, ఇలా ఉన్నప్పుడు ఇంకా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోకి మార్చేసుకుంటే మన టేస్టీ చిన్న చేపల కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చిందా? తినాలనుందా? చూడండి, ఒక్కసారి నేను చేసిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. చూడండి, కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి అప్పుడు నాకు కామెంట్స్లో పెట్టండి. నిజంగా బాగుంది. పెద్ద చేపల కంటే నాకు ఈ చిన్న చేపల టేస్ట్ చాలా బాగా అనిపించింది. మా వారు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, అంత బాగుంది. ఇంకా 2 మినిట్స్కి అయితే ఇలా ఉంది టెక్స్చరు. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి, పులుసు అయితే సూపర్గా రెడీ అయిపోయింది కదా. ఇంకా వేడి వేడి అన్నంతో తినండి, అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.